Yeah, pleasant good afternoon, everyone. So, welcome back to our class. So, in the previous session, we have gone through some important expected questions of biology in SSC public examinations. So, already మనం ఇందాక previous session లో set number 1 లో expected questions చూసాము. So, now we are going to enter the second set of biology SSC public expected questions. Okay. So, in the previous session, automatically we have covered the 17 questions. Now I am continuing those topics with set number 2. So without wasting time, we shall enter into the concept. Okay. So ఈ రోజు మనం సెకండ్ సెట్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఈ సెకండ్ సెట్ లో కూడా సేమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఎంటైర్ గ్రాండ్ రివిజన్ ఆఫ్ బయాలజీ. Okay. So please don't waste your time. So let us now enter the session. So now the first question I would like to announce is about the ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏటీపీ. సో మనకు బయాలజీలో ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం ఏటీపీ మాలిక్యూల్ అని చెప్తూ ఉంటాం. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద ఎక్స్పాన్షన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏటీపీ. సో జనరల్ గా మనకి ఈ విధంగా అడుగుతుంటాడు. సో డిస్క్రైబ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏటీపీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ స్టాండ్స్ ఫర్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, వాట్ ఇట్ ఆర్ నాట్, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఏటీపీ స్టాండ్స్ ఫర్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో జనరల్ గా ఇది మన బాడీలో రెస్పిరేషన్ మెటబాలిక్ యాక్టివిటీ జరిగినప్పుడు ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి స్టోర్ అయినటువంటి మాలిక్యూల్ ని మనం ఏటీపీ మాలిక్యూల్ అంటాం. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మాలిక్యూల్ వేర్ ద ఎనర్జీ గెట్స్ స్టోర్డ్. సో వీ కెన్ సే దట్ ఏటీపీ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. అంటే ఒక సెల్ లోకి ఒక ఎనర్జీ కరెన్సీ యూనిట్ గా ఏటీపీని మనం పిలుస్తాం. సో వీ కెన్ డిస్క్రైబ్ ఏటీపీ యాజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ because after the respiration the energy released is getting to be stored in the form of ATP molecule, and ATP stands for adenosine triphosphate. సో ఆ ఒక్క మాలిక్యూల్ ఏటీపీ మాలిక్యూల్ కనుక యాక్టివేట్ అయితే సో విల్ గెట్ 7200 calories ఆఫ్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ఏటీపీ మాలిక్యూల్ కనుక యాక్టివేట్ అయితే we will get an energy of 7200 calories. సో ఒక ఏటీపీ మాలిక్యూల్ లోనే 7200 calories ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి we can say that ATP is the energy currency of the cell, and ATP stands for adenosine triphosphate. So is it clear everyone? So this is about the significance of ATP. So there is a chance of asking describe the significance of ATP. ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో at that situations we have to start like ATP stands for adenosine triphosphate and it is known as energy currency of the cell because upon the activation of ATP molecule, so we will get an amount of energy of 7200 calories, and after respiration the energy is going to be stored in a molecule called ATP. So you can describe the ATP as the energy currency of the cell. Is it clear or not? So now I am entering into the second question. So ఆల్రెడీ మనకి ఫస్ట్ యూనిట్ లో విటమిన్స్ గురించి తెలుసుకున్నాం. సో విటమిన్స్ లో మనకి జనరల్ గా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పి మనకి 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వాటర్ లో సాల్యుబుల్ అయ్యి కొన్ని ఉంటాయి, ఫ్యాట్ లో సాల్యుబుల్ అయ్యి ఉంటాయి. సో ఫ్యాట్ లో సాల్యుబుల్ అయ్యే విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఏ, డి, ఈ, కే ఈ నాలుగిటిని మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఏమంటాం? ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరుగుతాయి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, హెడెక్, ఏడిఈకే, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్ళలో కలుగుతాయి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ విచ్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, ఇందాక ప్రీవియస్ సెషన్ లో మనం బ్లడ్ క్లాటింగ్ గురించి తెలుసుకున్నాం. సో బ్లడ్ క్లాటింగ్ ఈజ్ మెయిన్లీ డన్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ద బ్లడ్ ప్లేట్లెట్స్. సో అలాగే ఇక్కడ కూడా ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ బాగా కరెక్ట్ గా యాక్షన్ చేసి ఆ బ్లడ్ క్లాటింగ్ ని చేసే యాక్టివిటీ అంతా కూడా చెయ్యాలి అంటే మన బాడీలో కొన్ని విటమిన్స్ ఉండాలండి. అలాగా విచ్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అని చెప్పి అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో జనరల్ గా మనం చెప్పుకున్నట్టుగా బ్లడ్ క్లాటింగ్ కి ఉపయోగపడే విటమిన్ కే. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో విటమిన్ కే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో బ్లడ్ క్లాట్ అవ్వాలి అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ బాగా పనిచేయాలి అంటే సో మనకి విటమిన్ కే అన్నది మన బాడీలో ఉండాలి. అండ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ కే ఈజ్ ఫిలాక్వినన్. వాట్ ఇట్ ఆర్ నాట్? PHILLOQUINONE.
Phylloquinone is the scientific name of vitamin K, which is responsible for blood clotting at the time of injuries or accidents or wounds. So you can say that vitamin K is responsible for clotting of blood. So which is comes under fat soluble vitamin. Got it or not? And next one, very very important. So scientific names adugutu untadandi. So here the third question is about the write the scientific names of all the fat soluble vitamins. సో ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే రైట్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ఆల్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందాక మీకు విటమిన్స్ 2 టైప్స్ అని చెప్పాను. వన్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్. అందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయని చెప్పుకున్నాను, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ డి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ కే. సో ఫస్ట్ వన్ విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి రెటినాల్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి రెటినాల్, RETINOL, అంటే కంటికి సంబంధించిందండి. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. అండ్ విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి క్యాల్సిఫిరాల్ అని చెప్తాను. విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి క్యాల్సిఫిరాల్. ఇది దేనికి సంబంధించింది అంటే బోన్స్ కి సంబంధించింది, అంటే బాడీలో ఉన్నటువంటి ఎముకలకి సంబంధించింది. సో విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి క్యాల్సిఫిరాల్, విటమిన్ ఈ టోకోఫిరాల్ అని చెప్తాను. టోకోఫిరాల్, విటమిన్ ఈ టోకోఫిరాల్. అండ్ విటమిన్ కే జస్ట్ ఇందాక చెప్పుకున్నాం ఫిలోక్వినన్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ విటమిన్ ఏ, డి, ఈ, కే. విటమిన్ ఏ రెటినాల్, vitamin D calciferol, vitamin E tocopherol, and vitamin K phylloquinone. And vitamin D calciferol for bone deformation, vitamin E tocopherol for reproductive systems, and vitamin K phylloquinone is responsible for blood clotting. So these are the scientific names of all the fat soluble vitamins. So clear? So the next question is about the dialysis. ఇది మనకి 4th యూనిట్ లో వస్తుంది, డయాలసిస్. సో జనరల్ గా ఇక్కడ వీళ్ళు అడిగే ఛాన్సెస్ ఏంటంటే వాట్ ఈజ్ డయాలసిస్ అని అడగచ్చు, అండ్ డయాలసిస్ ఈజ్ డన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీ పార్ట్స్ అని కూడా అడగచ్చు. సో డయాలసిస్ అంటే ఏంటి, సో జనరల్ గా డయాలసిస్ బాడీలో ఏ పార్ట్ కి చేస్తారు ఇలా కూడా అడగచ్చు. సో జనరల్లీ డయాలసిస్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ గివెన్ టు ద పర్సన్ హూస్ బోత్ కిడ్నీస్ ఆర్ సబ్జెక్టెడ్ టు డ్యామేజ్. అంటే ఏ మనిషిలో అయితే 2 కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ డ్యామేజ్ అవుతుందో సో వాళ్ళలో ఫిల్టరేషన్ రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మనం డయాలసిస్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో డయాలసిస్ జనరల్ గా ఏ బాడీ పార్ట్ కి ఇస్తారంటే కిడ్నీకి ఇస్తారండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డయాలసిస్ ఇస్ డన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీ పార్ట్స్ అంటే కిడ్నీకి ఇస్తాం. So it is a method of treatment which is given to the person whose both kidneys are subjected to damage, or else in case if there is any failure in the functioning of the kidneys to that person, we are giving a treatment called dialysis. Got it or not? So this is a meaning of dialysis and it should be done to the kidney. So got it or not? So the next question is about the 3rd unit sambandhinchindi circulatory system. So it's a very very important topic about edema. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఎడిమా. సో మన అందరికీ వినే ఉంటుంది ఎడిమా, EDEMA. సో జనరల్ గా ఎడిమా అంటే స్వెల్లింగ్ అని అర్థం అండి. సో జనరల్ గా అకార్డింగ్ టు మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటే మనకి ఎడిమా అంటే అదొక స్వెల్లింగ్, ఉబ్బడం చెప్తూ ఉంటాం. సో జనరల్ గా ఇటువంటివన్నీ కూడా మనకి కాళ్ళు వాపులు కానీ చేతి వాపులు కానీ ఏదైనా ఒక లాంగ్ జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కువసేపు నించోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, కదలకుండా ఒకే ప్లేస్ లో అలా ఉండిపోవడం, లేదా లాంగ్ జర్నీస్ చేయడం, కాళ్ళు ముడిచిపెట్టి కూర్చోవడం, ఇటువంటి సందర్భాల్లో మనకి అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అక్యుములేట్ అయిపోయి మనకి స్వెల్లింగ్ లోపల మనకి కాళ్ళు చేతులను ఉబ్బడం జరుగుతుంది. ఈ ఉబ్బడం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మనం ఎడిమా కండిషన్స్ అంటాం. సో వాట్ ఇట్ ఆర్ నాట్? సో ఎడిమా ఇస్ నథింగ్ బట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ఇండికేషన్ ఆర్ సిమ్టమ్ ఇన్ విచ్ దెర్ విల్ బి ఎ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ వెళ్లాల్సిన ప్లేస్ లో మనకి వాటర్ అక్యుములేట్ అయిపోతే అక్కడ స్వెల్లింగ్ జరుగుతుంది. ఆ స్వెల్లింగ్ నే మనం ఇక్కడ ఎడిమా అంటున్నాం. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే గివ్ సమ్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ఎడిమా. సో అలాగే ఎడిమా వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తాం. సో అలాగే ఎడిమా వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఏ విధంగా మనం ప్రికాషన్స్ ఇస్తామని అడుగుతుంది.
సో జనరల్గా ఎడిమాలో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ముసలి వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. అంటే ఎబో 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి ఇటువంటి ఎడిమా కండిషన్స్తో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తామంటే ఫస్ట్ జనరల్గా మనం ఓన్గా రాయించండి. అవాయిడ్ లాంగ్ జర్నీస్, అలాగే అవాయిడ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, అండ్ ఇట్ ఈస్ బెటర్ టు మెయింటైన్ రెగ్యులర్ వాకింగ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ మెడిటేషన్, యోగా. సో ఇటువంటివన్నీ కూడా మనకి ప్రికాషన్స్. ఓకే, సో ఎడిమాని మనం అవాయిడ్ చేయడానికి. సో got it or not? So this is a very very important topic and general topic, you can write off your own. So got it or not? So next question, it is related to blood vessels. Okay, so this question also belongs to third unit only. So blood vessels కి సంబంధించినవి. సో మనకి జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంటే హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్లో విల్ బి హ్యావింగ్ 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో got it or not? సో మనకి 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఆర్టరీస్. Okay, second one veins, arteries, veins, and third one blood capillaries. So got it or not? So arteries, veins, and blood capillaries. సో ఈ మూడు కూడా మనకి బ్లడ్ వెజల్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇందులో మనకి ఆర్టరీస్ ఏం చేస్తాయి, వెయిన్స్ ఏం చేస్తాయి, ఆ ఇంట్లో మనం డిస్కస్ చేసి ఉండాలి ఆల్రెడీ. సో ఆర్టరీస్ ఆర్ ద మెయిన్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద రిమైనింగ్ బాడీ పార్ట్స్. got it or not? సో హార్ట్ నుంచి రిమైనింగ్ బాడీ పార్ట్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేసే వాటిని ఆర్టరీస్ అంటాం. So arteries are the blood vessels that carry oxygenated blood from heart to the remaining parts. And similarly veins ఏం చేస్తాయి అంటే ఆపోజిట్. ఆర్టరీస్ సప్లై చేస్తే వెయిన్స్ కలెక్ట్ చేస్తాయి. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే అది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. సో got it or not? So veins are the blood vessels that collect the deoxygenated blood from all the body parts. సో అలాగే మనకి ఆర్టరీస్, వెయిన్స్ ఇలా ఉంటాయి. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉన్న ఆర్టరీస్ లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్టరీస్ లోకి విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ అని అడుగుతున్నాడు. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ మీన్స్ ఆర్టా, AORTA. ఆర్టా ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టా ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ హ్యూమన్ బాడీ. సో got it or not? And next question, it is related to the respiration types. సో రెస్పిరేషన్, సో మనకి ఎస్పెషల్లీ లెసన్ చెప్పినప్పుడు మనకి రెస్పిరేషన్ లో మనకి 2 types ఉంటాయని చెప్తున్నాం, ఎయిరోబిక్ అండ్ అనెరోబిక్. సో వాటితో పాటుగా మనకి 4 different types ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి. క్యూటేనియస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్, ట్రాకియల్ రెస్పిరేషన్, బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి మనకి 4 types ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద బాడీ ఆర్గన్స్ బట్టి మారుతూ ఉంటాయి. క్యూటేనియస్ కానీ, పల్మనరీ కానీ, ట్రాకియల్ కానీ, బ్రాంకియల్ కానీ. సో ఇటువంటివన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ద బాడీ పార్ట్స్ బట్టి అవి మారుతుంటాయి. అలాగే ఇక్కడ క్యూటేనియస్ తీసుకుంటే, క్యూటేనియస్ రెస్పిరేషన్ అయితే ఏ ఆర్గానిజమ్స్ లో అయితే రెస్పిరేషన్ స్కిన్ ద్వారా జరుగుతుందో దాన్ని క్యూటేనియస్ అంటాం. సో స్కిన్ ద్వారా కనుక రెస్పిరేషన్ జరిగితే దాన్ని క్యూటేనియస్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టుగా ఎర్త్ వార్మ్స్ కానీ, ఫ్రాగ్స్ కానీ. Frog or earthworms, they will come under cutaneous respiration. And second one, tracheal respiration. Tracheal అంటే విండ్ పైప్ ద్వారా కనుక రెస్పిరేషన్ జరిగితే, మన బాడీలో ఉన్నటువంటి విండ్ పైప్ ద్వారా రెస్పిరేషన్ జరిగితే దాన్ని మనం ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్. సో కాక్రోచెస్ లో ఎక్కువగా జరిగే రెస్పిరేషన్ మనం ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాం. అలాగే ఫ్రాగ్ అండ్ ఎర్త్వార్మ్స్ లో జరిగే రెస్పిరేషన్ స్కిన్ ద్వారా జరుగుతుంది కాబట్టి క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. ఫిషెస్ లో వింగ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటున్నాం. సో ఫిషెస్ లో జరిగే రెస్పిరేషన్ బ్రాంకియల్, కాక్రోచ్ లో జరిగే రెస్పిరేషన్ ట్రాకియల్, ఎర్త్వార్మ్ కానీ ఫ్రాగ్ లో కానీ జరిగేది క్యూటేనియస్. అండ్ పల్మనరీ అయితే యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ. సో పల్మనరీ అంటే లంగ్స్ ద్వారా జరుగుతుంది. పల్మనరీ అంటే మనం చెప్పుకున్నాం కానీ లంగ్స్ కి సంబంధించిన వర్డ్. సో got it or not? So now the question is about the in earthworm and frog which type of respiration is carried out అని చెప్పి అడుగుతున్నాను. ఎర్త్వార్మ్ లోను ఫ్రాగ్ లోను ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్, బికాస్ ఇట్ ఇస్ అ రెస్పిరేషన్ విచ్ బిలాంగ్స్ టు ద టైప్ ఆఫ్ స్కిన్. సో స్కిన్ is the main organ which is involved in the type of respiration which is carried out in earthworm and frog. So it is called as the cutaneous respiration. So got it or not? So next question, very very important question. So సెకండ్ యూనిట్ లో రెస్పిరేషన్ లోనే ఎపిగ్లాటిస్ అనే ఒక పేరు మీరు వినే ఉంటారండి, ఎపిగ్లాటిస్. సో ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, దాని యొక్క రోల్ ఏంటి అంటే, సో ఎపిగ్లాటిస్ ఇట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ విచ్ ప్రివెంట్స్ ద
చోకింగ్ అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు ఒక్కోసారి పొల్లు బారిపోతూ ఉంటాం, అంటే మనకు దగ్గు వచ్చి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి, అంటే ఇవన్నీ కూడా మిస్ హ్యాపింగ్స్ జరుగుతుంది, మనకి చోకింగ్ జరుగుతుంటుంది. అటువంటి చోకింగ్ అన్నది జరగకుండా ఆపే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఎపిగ్లాటిస్. సో యూ కెన్ సీ దట్ ఎపిగ్లాటిస్ ఈజ్ ఏ ఫ్లాప్ లైక్ మజిలర్ స్ట్రక్చర్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ చోకింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఇక్కడ ఫారింగ్స్ ఉంటుంది. ఈ ఫారింగ్స్ ఇస్ ద జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ ఫారింగ్స్ దగ్గర నుంచి ఒకటి ట్రాకియా, ఒకటి ఈసోఫాగస్, రెండు ట్రాక్స్ ఉంటాయి. ఈసోఫాగస్ లోకి ఏమో ఫుడ్ వెళ్ళాలి, ట్రాకియాలోకి విండ్ వెళ్ళాలి, అంటే ఎయిర్, ఆక్సిజన్ వెళ్ళాలి. అలా కాకుండా ఎయిర్ ప్లేస్ లోకి ఫుడ్ ప్లేస్ లోకి ఎయిర్ వెళ్తే మనకి జరిగేది చోకింగ్. సో అటువంటి చోకింగ్ జరగకుండా ఆపేది ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ టు ప్రివెంట్ ద చోకింగ్ by preventing the entry of the air into food pipe and entry of the food into the trachea, so that the choking can be prevented with the help of epiglottis. So got it or not? So it's an important role play which is played by the epiglottis. So example ఎలా అడుగుతాడంటే, సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఇస్ నో ఎపిగ్లాటిస్ అని చెప్పి అడుగుతాడండి. ఎపిగ్లాటిస్ కనుక లేకపోతే ఏమవుతుందంటే, సో if there is no action of epiglottis, human beings are subjected to a phenomena called choking అని చెప్పి రాయాలండి. Got it or not? సో నెక్స్ట్ వన్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ అండి, న్యూట్రిషన్ కి సంబంధించింది. సో అందరికి ఇది తెలిసిందే, ఫోటోసింథసిస్ అని పేరు వినే ఉంటారండి. సో ఫోటోసింథసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ దట్ ఈస్ మెయిన్లీ డన్ ఇన్ ప్లాంట్స్. సో గ్రీన్ ప్లాంట్స్ లో జరిగినటువంటి ఫుడ్ ప్రిపరేషన్ మెథడ్ నే మనం ఫోటోసింథసిస్ అంటాం. బట్ ఇట్ ఆర్ నాట్? సో ద ప్రాసెస్ ఇన్ విచ్ ద గ్రీన్ ప్లాంట్స్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై టేకింగ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అలాగే మనం పోసేటటువంటి వాటర్, ఈ రెండింటిని బేస్ చేసుకుని సన్లైట్ ప్రెసెన్స్ లో ఒక మొక్క తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకుంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటోసింథసిస్. మరి ఇదంతా ఫోటోసింథసిస్ ఎందులో జరుగుతుంది అని చెప్పుకుంటే మొక్కల్లో అని చెప్పుకున్నాం. మళ్ళీ మొక్కల్లో ఎక్కడ జరుగుతుంది అంటే లీవ్స్ లోపల క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో లీఫ్ లోపల అంటే మొక్క యొక్క లీఫ్ లోపల క్లోరోప్లాస్ట్ అనే ఆర్గానెల్ లో ఈ photosynthesis జరుగుతుంది. So you can define photosynthesis as the process in which the green plants can prepare their own food by taking carbon dioxide and water in presence of sunlight is known as photosynthesis. And anti this photosynthesis, it will takes place in the leaf part called chloroplast. So chloroplast is the only organelle where the photosynthesis takes place in presence of sunlight. So for example point of view lo ela adugutadante question, which organelle of the leaf absorbs sunlight for photosynthesis. So photosynthesis జరగాలంటే లీఫ్ లో ఏ పార్ట్ సన్లైట్ ని తీసుకోవాలంటే క్లోరోప్లాస్ట్. Got it or no? So chloroplast is the important organ. So the next question is about the vitamins. So మళ్ళీ మనకి విటమిన్స్ క్వశ్చన్ ఒకటి వచ్చిందండి మళ్ళీ. సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ద విటమిన్ దట్ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. సో మనకి నైట్ బ్లైండ్నెస్ ఎక్కువగా వచ్చే విటమిన్ ఏది అని అడుగుతారు. సో ఏ విటమిన్ వల్ల మనకి రే చీకటి వస్తుందని అడుగుతున్నారు. సో బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ కనుక తక్కువైతే, విటమిన్ ఏ సైంటిఫిక్ నేను చెప్పుకున్నాం కదా, రెటినాల్ అంటే కంటి చూపుకి సంబంధించింది. అంటే విటమిన్ ఏ అయినటువంటి రెటినాల్ కనుక డెఫిషియన్సీ అయితే we will get a disease called night blindness or xerophthalmia. Xerophthalmia అంటే డ్రైనెస్ ఇన్ ఐస్, కళ్ళు పొడిబారిపోవడం. సో విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ లీడ్స్ టు night blindness. So the next question is about the glands. సో గ్లాండ్స్ అంటే గ్రంథులు అని చెప్తూ ఉంటారు, గ్లాండ్స్. సో మనకి బాడీలో 2 types ఆఫ్ గ్లాండ్స్, ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పి మనకి 2 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. సో బేసింగ్ అపాన్ ద డెప్త్స్ బట్టి మనకి గ్లాండ్స్ క్లాసిఫై అవుతాయి, ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ గ్లాండ్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. సో మన బాడీలో ఏ గ్లాండ్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ రెండు కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ గ్లాండ్ అని అడుగుతున్నారు. సో ప్యాంక్రియాస్. సో ద ఆన్సర్ ఈస్ ప్యాంక్రియాస్. సో ఎండోక్రైన్ గా ఎగ్జోక్రైన్ గా రెండింటిగా కూడా యాక్ట్ అవుతుంది అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ గ్లాండ్. సో మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పొచ్చు కదండి, బికాస్ మిక్స్డ్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. సో ప్యాన్క్రియాస్ అని ఒక గ్లాండ్ అని చెప్పుకున్నాం. ఆ గ్లాండ్స్ ఏం రిలీజ్ చేస్తాయి? హార్మోన్స్. ఆ హార్మోనే మనకి ఇన్సులిన్. సో pancreas is a gland which releases a hormone called insulin. Got it or not? So we can say that pancreas can act as both exocrine and as well as endocrine. So it is called as a mixed gland. So got it or not? So the next one is about the vitamins and idi kuda. So the next question is about the
which vitamin, listen carefully, which vitamin is synthesized by bacteria in intestines. Okay, once again I will read it. Which vitamin is synthesized by bacteria in intestine? సో మన ఇండస్ట్రైన్స్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ద్వారా సింథసిస్ అయ్యే విటమిన్ ఏది అని అడుగుతున్నారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, విటమిన్ B12. వాట్ ఇట్ ఆర్ నాట్? సో విటమిన్ B12 ఈజ్ సింథసైజ్డ్ బై ద బ్యాక్టీరియా విచ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఇండస్ట్రైన్. మన పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా సింథసిస్ అయ్యే విటమిన్ వచ్చి మనకి విటమిన్ B12. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ B12 ఈజ్ cyanocobalamin. CYANO, cyanocobal, COBAL, cobal, AMINE, cyanocobalamin is the name of vitamin B12 which is synthesized by bacteria in intestines. So vitamin B12, intestines and పదం వినపడంగానే మీకు గుర్తు రావాల్సిన ఆన్సర్ విటమిన్ B12. బ్లడ్ క్లాటింగ్ అని వినబడంగానే మీకు గుర్తు రావాల్సింది విటమిన్ K. అలాగే నైట్ బ్లైండ్నెస్ లేదా జెరోప్థాల్మిన్ వినబడంగానే మీకు గుర్తు రావాల్సిన విటమిన్ A. అలాగే బోన్స్ కి సంబంధించిన డిసీజ్ వస్తే విటమిన్ D. సో ఇన్ సచ్ ఏ వే యూ హ్యావ్ టు రిమెంబర్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ ఇస్ అబౌట్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్. సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఫోటోసింథసిస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక మొక్క తన ఫుడ్ తను ప్రిపేర్ చేసుకునే విధానం. అంటే బై టేకింగ్, మనం ఏం వదులుతాం? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటున్నారు? మొక్కలు తీసుకుంటున్నాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్ వన్ ఆఫ్ ది ఇన్పుట్. సో దాంతోపాటు వాటర్ కూడా పడుతుంది. అంటే వాటర్ అంటే H2O. అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇందులో జరుగుతుంది సన్లైట్. ఈ మూడు కూడా ఫ్యాక్టర్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ మూడింటిని బేస్ చేసుకుని అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే, సో ఫుడ్ నే మనం యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గ్లూకోజ్ అని చెప్పొచ్చు కదండి. సో గ్లూకోజ్ ఫార్ములా ఈజ్ C6H12O6. సో ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ C6H12O6. అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ మూడు కలిసి విల్ గెట్ వన్ కార్బోహైడ్రేట్ కాల్డ్ గ్లూకోజ్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, C6H12O6. సో ఇది దేని వల్ల వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఇదంతా ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? మొక్కల లోపల, లీవ్స్ లోపల, క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. సో నౌ వీ కెన్ ఫ్రేమ్ ద ఈక్వేషన్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటున్నాయి అంటే అక్కడ ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాయి అంటే అక్కడ కూడా మళ్ళీ వాటర్ మొక్కల నుంచి బయటకు వస్తుంది. అలాగే ఈ రెండింటిని ఇన్పుట్ కింద తీసుకుని అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే LHS అండ్ RHS ఇప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఈక్వేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అంటే 6CO2 ప్లస్ 12H2O. ఈ రెండు ఇన్పుట్స్ కదండి. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైజ్ టు, అంటే గివ్స్ రైజ్ టు అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఏం ప్రిపేర్ చేస్తున్నాయి? గ్లూకోజ్. అంటే C6H12O6 ప్లస్ ఇంకేమొస్తున్నాయి? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే అక్కడ ఆక్సిజన్ రావాలి, అంటే 6O2. అలాగే ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి అక్కడ 6H2O, మళ్ళీ వాటర్ కూడా బయటకు రావాలి. సో ఇన్ సచ్ ఏ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫోటోసింథసిస్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ అబౌట్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లాండ్స్ అండ్ హార్మోన్. సో మన బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, అలాగే థైరాయిడ్ గ్లాండ్, టెస్టిస్ గ్లాండ్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ ఓవరీ గ్లాండ్స్. సో ఇవన్నీ మనకి గ్లాండ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ నేమ్ ద హార్మోన్ దట్ ఈస్ రిలీజ్డ్ బై టెస్టిస్. ఈ టెస్టిస్ అనే గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే టెస్టోస్టిరాన్. ఓకే, వాట్ ఇట్ ఆర్? సో టెస్టోస్టిరాన్ ఈస్ ద హార్మోన్ దట్ ఈస్ రిలీజ్డ్ బై a gland called testis. So testis is the male reproductive organ. So got it or not? So testis is the male reproductive organ. Ovum is the female reproductive organ. Got it or not? So ఈ testis release చేసే హార్మోన్ testosterone అని చెప్తాను. Testosterone is the hormone which is released by the testis. So got it or not? So next question is very very important question. Dental formula. Please don't forget. Very very important concept. So dental formula. సో ఈ పళ్ళకి సంబంధించిన డెంటల్. సో మనకి టోటల్ గా మనకి 32 టీత్ అని చెప్తూ ఉంటాం. సో మనకి నోట్లో ఉన్నట్టు మొత్తం 32 దంతాలు, 32 టీత్. ఇవి ఎలా అరేంజ్ అవుతాయని చెప్పుకుంటే ఒకసారి అవుట్లైన్ జనరల్ మీరు వినండి. సో మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అని చెప్తూ ఉంటాం. అంటే రైట్ సైడ్ లోవర్ జా, రైట్ సైడ్ అప్పర్ జా. అలాగే లెఫ్ట్ సైడ్ లోవర్ జా, లెఫ్ట్ సైడ్ అప్పర్ జా. అంటే మనకి మొత్తం 4 జాస్ ఉన్నాయి. వాట్ ఇట్ ఆర్? సో మనకి టోటల్ టీత్ ఎంత? 32 డివైడెడ్ బై మనకి ఎన్ని జాస్ వచ్చాయి? టోటల్ 4 జాస్ వచ్చాయి. అంటే రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2, టోటల్ 4 జాస్. బట్ టోటల్ టీత్ ఇస్ 32. సో 32 డివైడెడ్ బై 4 చేస్తే 4 ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 into 8 అంటే ఇప్పుడు ఒక్కొక్క జాలో 8 టీత్ ఉంటాయి. సో వాట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి టీత్ ఎలా తెలుసుకోవాలి, అరేంజ్మెంట్ ఎలా చెప్పాలి అంటే టోటల్ 32 టీత్ డివైడెడ్ బై
4 జార్స్ 1 2 3 4 ఈ 4 జార్స్ అంటే 32 డివైడెడ్ బై 4 చేస్తే ఒక్కొక్క జాలో 8 టీత్ ఉంటాయి. ఆ 8 టీత్ కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ నేను తీసుకున్నాను. రైట్ సైడ్ లోవర్ జా తీసుకుంటే అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ లోవర్ జా, ఓకే, ఇక్కడ అంటే ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లోవర్ జా, అలా ఈ సెంటర్ దగ్గర నుంచి ఇది అప్పర్ జా అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లోవర్ జాలో ఎలా అరేంజ్ అవుతాయి అంటే 2 1 2 3. ఓకే, వాట్ ఇట్ అంటే ఇక్కడ ఒక 2 పళ్ళు, మధ్యలో 1, మధ్యలో 2, ఈ చివరిలో 3 అంటే 2 1 2 3 అంటే ఒక జాలో చూడండి 2 + 1 + 2 + 3 8 వచ్చే లేదా? అలాగా ఇక్కడ కూడా 2 1 2 3, ఇక్కడ కూడా 2 1 2 3, ఇక్కడ కూడా 2 1 2 3. సో టోటల్ 8 8 8 8 టోటల్ 32. సో దిస్ ద డెంటల్ ఫార్ములా. వాట్ ఇట్ సో 2 1 2 3 by 2 1 2 3 అంటే 2 1 2 3 in upper jaw, 2 1 2 3 in lower jaw. So this is the arrangement of dental. Got it? The arrangement of teeth. So got it or not? So what is the dental formula అని చెప్పి ఎగ్జామ్ లో అడుగుతారు. సో డెంటల్ ఫార్ములా వచ్చి 2 1 2 3 by 2 1 2 3. సింపుల్ గా చెప్పాలంటే 2 1 2 3 divided by 2 1 2 3. So this is the arrangement of dental. Got it or not? So the next question is about the organs. ఓకే, సో మనకి ఆర్గన్స్ అనేవి ఎలా ఉంటాయి? బాడీ ఆర్గన్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ఎనాలగస్ ఆర్గన్స్ అని చెప్పి అడుగుతారు. ఎనాలగస్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఎనాలగస్ అంటే చూడండి ANA LOGOUS ఎనాలగస్. వాట్ ఇట్ ఆర్? సో ఎనాలగస్ ఆర్గన్స్ అంటే ఏంటి? ANA LOGOUS ఎనాలగస్ ఆర్గన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్గానిజమ్స్ లో అయితే ఆర్గన్స్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటూ ఫంక్షన్ సేమ్ గా ఉంటుందో, జాగ్రత్తగా వినండి, ఏ ఆర్గన్స్ అయితే స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటూ బట్ ఫంక్షనింగ్ సేమ్ గా ఉండాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 వర్డ్స్ అండి. ఒకటి స్ట్రక్చర్, ఇంకొకటి ఫంక్షన్. సో స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటూ ఫంక్షనింగ్ మాత్రం ఒకలాగే ఉంటే, సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. సో స్ట్రక్చర్స్ ఒకలా డిఫరెంట్ గా ఉంటూ ఫంక్షనింగ్ ఒకలాగే ఉంటే వాటిని మనం ఎనాలగస్ ఆర్గన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు తీసుకుందాం. ఓకే, ఒక బర్డ్, ఒక బ్యాట్. బ్యాట్ అంటే గబ్బిలం. ఇక్కడ ఒక బర్డ్ అంటే ఏదో ఒక క్రోవో స్పారో ఏదో తీసుకున్నాం. ఓకే, ఒక బర్డ్ ఒక బ్యాట్ తీసుకున్నాం. దీనికి రెక్కలు ఉంటాయి, దానికి రెక్కలు ఉంటాయి. అంటే దీనికి వింగ్స్ అంటే రెక్కలు, దీనికి వింగ్స్ ఉంటాయి, దానికి వింగ్స్ ఉంటాయి. బట్ ఈ బర్డ్ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్, బ్యాట్ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్, బట్ వింగ్స్ ఫంక్షనింగ్ ఒకటే కదండి, ఎగరడానికి ఉపయోగపడతాయి. అవునా కదా? అంటే స్ట్రక్చర్ అనేది మారుతుంది. అంటే ఒక నార్మల్గా ఒక కాకో పిచ్చుకో ఏదో తీసుకుంటే సో దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే మనం బ్యాట్ తీసుకుంటే గబ్బిలం, బ్యాట్ యొక్క స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే స్ట్రక్చర్ డిఫరెంట్ బట్ ఫంక్షనింగ్ ఏంటి? రెండిట్లో కూడా రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి. అంటే స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ బట్ ఫంక్షనింగ్ ఈజ్ ద సేమ్. Such type of organs are called analogous organs. So got it or not? So analogous organs are nothing but the organs which are having different structure but same function are known as analogous organ. So example em rasta unte example of a wings of a bird is compared to a wings of the bat. So you can say that analogous organs are nothing but structure is different but functioning is the same. So the remaining questions, so till now we have completed nearly 16 questions. So this is the set number 2. Almost we have completed 16 important questions. So the remaining questions it will be covered in set number 3. Until then, please revise the set number 1 and set number 2 and stay safe, stay home, and please be cautious and take suitable precautions. So thank you. Have a nice day.